వాడే బాగుపడుతున్నాడు, నేను అవ్వట్లేదు నా వల్ల, వాడే దీవించబడుతున్నాడు, వాన్ షాపే ప్లస్ అవుతుంది. నో 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 నో, వానికంటే 100 రెట్లు దేవుడు దీవిస్తాడు నిన్ను. నిజం చెప్తున్నా, బ్లెస్సింగ్ చాలా వరకు అన్నిటి మారుస్తుంది. నాకు తెలిసినంత వరకు విశ్వాసంలో ఉన్నావు, క్రీస్తుని కలిగి ఉన్నావు, పాపాన్ని ఆశ్రయించుకుంటున్నావు, పరిశుద్ధతను కలిగి ఉన్నావు, నీతిని కలిగి ఉన్నావు, నువ్వెందుకు దీంట్లో లేకుండాలా? నువ్వు కూడా ఎదగాల. ఆమేన్. నువ్వు కూడా దీవించబడాలా. జరుగును గాక. ఈ చెవుల నుంచి వెళ్తున్న వాక్యం ఇటు వెళ్ళకుండా ఉండను గాక. హల్లెలూయా. అది మీ హృదయం లేకపోవును గాక. ఆమేన్. నాకున్న పెద్ద ప్రాబ్లం ఏంటిదంటే, మీరు వింటున్నారు కానీ అవి ఎక్కడికో పోతున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే గోడలు ఉన్నదాన్ని తీసుకున్నాను నేను. చూద్దాం తర్వాత, ఖాళీగా ఉన్న చూస్తా తర్వాత, కానీ ఎటు పోవద్దని. ఆమేన్. రైట్, చదువుదాం. అయితే యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఆగండి, నరులపైన ఎప్పుడైతే మన విశ్వాసం వెళ్ళిపోతుందో, యెహోవా మీద నుండి ఏమైపోతుందంట? మన హృదయం, మన నమ్మిక వెళ్ళిపోతుందంట. ఉంటుందా? పోతుంది. అర్థమైందా? ఎవ్రీ టైమ్ యు ఆర్ బిలీవింగ్ మ్యాన్, నీవు దేవుని యందు పైన ఉన్న ఫోకస్ కాస్త అటు వెళ్ళిపోతుందంట. నేను తప్పుగా మాట్లాడలే ఫస్ట్ కూడా. ఎవ్రీ టైమ్ యు ఆర్ బిలీవింగ్, ఇతని వల్ల నా మినిస్ట్రీ బ్లెస్ అవుతుంది. అసలు కాదు. ఇతని వల్ల నేను ఏదో చర్చి కట్టేస్తా. అసలు కాదు అది. ఇఫ్ గాడ్ సెన్స్, ఒకవేళ ఆ వ్యక్తిని దేవుడు పంపిస్తే కానీ, అందుకనే నీ విషయంలో దేవుడు పంపిస్తాడు, మనుషులను పంపిస్తాడు, లేదని కాదు. నీకు ఆపర్చునిటీస్, అవకాశాలను, నీకు మార్గాలను కలగజేసే వాళ్ళని దేవుడు పంపిస్తాడు. పంపించడం నేను అనట్లేదు, కానీ డోంట్ బిలీవ్ ఆన్ హిమ్, స్టిల్ బిలీవ్ గాడ్. నువ్వు వారి యందు విశ్వాసం కాదంట, నీవు దేవుని అందే విశ్వాసం ఉంచాలంట. ఆమేన్. దేవుని యందు విశ్వాసం ఉంచాలంట. అందుకే ఏమంటారు? ఆశ్రయించు శరీరులను తనకు ఆధారం చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు. సమ్టైమ్స్ అందుకే వి సీ ల్యాక్. అందుకనే కొన్నిసార్లు ఉంటుంది, కొద్ది దినాల వైభవం ఉంటుంది, తర్వాత పోతుంది. అర్థం కాదు నీకు ఎందుకు పోయిందో అని. నువ్వేమంటావు? ఒకప్పుడు బాగుండే కానీ ఇప్పుడేం నడవట్లేదు. నేనేమంటాను తెలుసా? బయట మారలే, నీ హృదయంలో మారింది. బయట పరిస్థితులు మారట్లేదు, నీ హృదయంలో మారింది. అప్పుడు ఉన్న ప్రార్థన ఏదైతే ఉందో, అప్పుడున్న ఏ విశ్వాసం ఏదైతే ఉందో అది మారింది. బయట పరిస్థితులు మారలే. అంటే ఇట్స్ కనెక్షన్ టు హార్ట్. నీ హృదయం మారితే బయట పరిస్థితులు మారుతాయి. ఆమేన్. నీ మనసు మారితే బయట పరిస్థితులు మారుతాయి. నీ హృదయం నిత్యము యెహోవా యందు ఆనందించును గాక, ఆయననే నువ్వు నమ్ముకొను గాక. చదువుదాం. అలాంటి వ్యక్తులకు ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. ఎవరి మీద? మనుషుల పైన నమ్మిక ఉంచేవారు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఇట్స్ వెరీ డేంజరస్. మనలో అలాంటి వాళ్ళు ఉండకును గాక. గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. వాడు ఎడారిలోను అరుహ వృక్షము వలె ఉండును. బ్రదర్ ఇంగ్లీష్ ఒకసారి చదవండి. బుష్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. బాగుంటుంది అది. ఒకసారి అది వినిపించాలి మీకు. Cursed is the man, okay, that trusteth in man, okay, and maketh flesh his arm, and departeth from Jehovah. Amen. Okay. In the verse, 6వ వచనం. For he shall be like the heat in the desert. What? Heat in the desert. Heat. NIVలో చూస్తే బుష్ అని ఉంటుంది. ఓకే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నరులని ఆశ్రయించే వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఎడారిలో ఒక చెట్టు ఉంటుందంట. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే, అది కొంచెం పచ్చగానే ఉంటుంది, అది చాలా గుబురుగా ఉంటుందంట, అది రౌండ్గా ఉంటుందంట. అది ఏ ల్యాండ్స్లో ఉంటుందంటే వేస్ట్ ల్యాండ్స్ అంట. ఎడారి ఎవరికైనా పనికి వస్తుందా? 10 ఎకరాలు కావాలి ఎవరికైనా? ఒక కాలం 10 ఎకరాలు ఉంది, ఇట్స్ ఫర్ ఫ్రీ అంట. ఆడ పంట వేసుకోవచ్చంట. దేవునికి స్తోత్రం. ఓకే. అయితే ఈ ఎడారిలో ఉంటుందంట ఈ చెట్టు, అక్కడ మొలుస్తుందంట ఈ చెట్టు. కానీ దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? చెట్టు వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ల్యాండ్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదంట. అంటే నరులను ఆశ్రయించే వ్యక్తి ఆ బుష్, డెజర్ట్,
అనే ట్రీ వలె ఉంటాడంట. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? పోనీ ఆ చెట్టుకి ఏమైనా మేలు జరుగుతుందా? ఆహా, ఎడారిలో అది పచ్చగా ఉండి ఎండిపోయి రౌండ్గా మారి దాని ప్లేసెస్ చేంజ్ అవుతుందంట. ఇక్కడ ఉంటుందంట ఒక రోజు, 2 రోజులు అక్కడ ఉంటుందంట. అర్థమైంది ఓకేనా? అందుకని కొందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈరోజు బాగుంటుంది, చెప్పండి, రేపేమో తెలియదు, ఎల్లుండేమో తెలియదు. అవునా? అందుకనే నీవు మనుషులను ఆశ్రయించొద్దు, నీవు యెహోవా యందు నమ్మిక ఉంచాలంట. ఆమేన్. చదుదాం ఇప్పుడు, ఈ తెలుగు చదుదాం. వాడు ఎడారిలోను అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. అర్థమవుతుందా? మేలు వచ్చినప్పుడు అది వానికి కనిపించదంట. మేలు వచ్చినా కనిపించదంట. నరులను ఆశ్రయించే హృదయము దేవుడు మేలులు జరిగించినా కూడా అది వానికి కనిపించదంట. అందుకనే నీవు నరులను ఆశ్రయించొద్దు. ప్రతిసారి ఈరోజు నీకు 10 రూపాయలు కావాలన్నా కూడా బిలీవ్ గాడ్. ఇది నీకు 1 lakh కావాలన్నా బిలీవ్ గాడ్. కుటుంబ పరిస్థితి మారాలన్నా బిలీవ్ గాడ్. హల్లెలూయా. శత్రువుని వేరుతో సహా నువ్వు జయించాలంటే బిలీవ్ యువర్ గాడ్. ఆమేన్, ఆమేన్. చదుదాం. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. అర్థమైందా? అడవిలో కాలిన అంటే ఎండకి ఏమవుతుంది? ఎండిపోతుంది. కొంచెం చల్లగా ఉంటే మళ్ళీ వస్తుంది. కానీ దేనికి ఉపయోగం కాదంట ఆ ట్రీ. ఓకే, సరే, చదుదాం ఇప్పుడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. చెప్పండి, యెహోవాను నమ్ముకొనువాడు. యెహోవాను నమ్ముకున్న వారు ఉన్నదా ఇక్కడ? కనిపించట్లేదండి, నాకు చేతులు కనిపించట్లేదు. దేవునికి స్తోత్రం. ఓకే ఓకే, హల్లెలూయా. ఆ ఎత్తిన చేయి దీవించబడును గాక. 24 గంటల్లో, హల్లెలూయా, 24 గంటల్లో ఆ ఎత్తిన చేయి దీవించబడును గాక. మరుసటి వారం కల్లా సాక్ష్యంగా ఉండును గాక. బై ద అనాయింటింగ్ అపాన్ మై లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యెహోవాను నమ్ముకొని వాడు. ఇది నా 18-19 సంవత్సరాలప్పుడు ఈ వాక్యం చదువుతా ఉన్నా నేను. ఈ వచనం చదివినా నేను చాలాసార్లు, ఎన్నోసార్లు చదివిన వచనం. 19వ ఏట ఉన్నప్పుడు యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆహా, హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఆశ్రయముగా ఉంటే యు డోంట్ నీడ్ ఎనీ మనీ, యు డోంట్ నీడ్ ఎనీ ప్రాపర్టీ, యు డోంట్ నీడ్ ఎనీ సపోర్ట్. గాడ్ విల్ మేక్ ఏ వే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే నీకు మార్గం కలగజేస్తాడంట. హల్లెలూయా. చూసా, అర్థమవుతుంది ఓకేనా? దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటే, ఇన్ని రోజులు పరిస్థితి ఏంటిదంట, నీవు ఇంకొకరిని ఆశ్రయిస్తున్నావు. బట్ గాడ్స్ టెక్నాలజీ ఇస్ డిఫరెంట్. దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. అలా ఉంటే ఏం జరుగుతుంది? ఇది నాకు కావాలా, ఈ వాగ్దానం 7వ వచనం నాకే నెరవేరును గాక. ఆమె చెప్పండి, నాకే నెరవేరును గాక.